సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, ఉప్పుని వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ ఇందులోకి నూనెను వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత బీరకాయలో నుంచి నీరు మొత్తం ఈ విధంగా వచ్చి నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, చిటికెడు ఇందులోకి ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఫ్లేవర్స్ అంతా కూర పట్టేటట్టుగా ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉంచి తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ కూర రెడీ. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.